పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామ తల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా ఆయన్ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అటు ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నుంచి రాజ్యసభకు వెళ్తారనే టాక్ వినిపించింది. తాజాగా చిరంజీవి కామెంట్స్ తో ఆ ప్రచారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. హైదరాబాద్ జీఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్. బ్రహ్మానందం మూవీ ఈవెంట్ లో చిరంజీవి ఈ స్టేట్మెంట్ ఇవ్వడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలుపుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలుపుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు.